హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజైతే నా స్టైల్లో సాంబార్ అయితే ఏ విధంగా కాస్తాను వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నేను సాంబార్ కోసం చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా. ఒక బౌల్లో పప్పు కూడా నేను స్టవ్ మీద ఆన్ చేసుకున్నాను అనమాట. పప్పు ఉడికేసరికి ఈ వెజిటేబుల్స్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా శుభ్రంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం ఇట్లా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ కూరగాయ ముక్కల్లో మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెప్ప, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటాను అనమాట. అవి ఉడికేసరికి ఈ పప్పు అయితే మనకి కుక్ అయిపోతుంది కదా. ఈ పప్పు కొంచెం బాగా ఆరనిచ్చి నేనైతే బాగా మిక్సీ పట్టాను అనమాట. ఇట్లా మిక్సీ చేయటం వల్ల సాంబార్ అయితే చిక్కదనం వచ్చి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకున్నాను పప్పుని అయితే. ఇక పక్కన చూసుకున్నట్లయితే మనకి కూరగాయలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి కదండి. చూసేయండి, ఇట్లా అయితే చక్కగా మనం ఉడికినాయో లేదో చూసుకొని ఉడికినాయి అనుకున్నప్పుడు వీటిలోనే ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు ఈ టైంలో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాక ఈ విధంగా ముక్కలు విడిపోకుండా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఈ చింతపండుని కూడా మనం బాగా పిసికి, ఈ టైంలో ఏంటంటే ఫస్ట్ టైం చింతపండు పులుసు వేసినప్పుడు కొంచెం చిక్కగా అనేది మనం వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా వేసుకుంటే ఆ పులుపు అనేది ముక్కలకి కూడా బాగా పట్టి చాలా సాంబార్లో టేస్ట్గా అయితే అనిపిస్తాయి అన్నమాట. ఒక 2 నిమిషాల పాటు కొంచెం మరగనిస్తే సరిపోతుంది. సో తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ యొక్క పప్పుని కూడా 2 మినిట్స్ తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసాను కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియోలో చూసిన ప్రకారం ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక 2 నిమిషాలు పప్పు వేసిన తర్వాత ఉడకనిచ్చి, ఇదిగో మనం ఇందాక చింతపండు పులుసు ఒకసారి అయితే చిక్కగా అయితే పులుసుకి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి కావాల్సినంత పులుపుని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పులుపుకి సరిపడా, పప్పుకి సరిపడా చింతపండు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందాక ఫస్ట్లో చిక్కగా అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండులో కొంచెం వాటర్ అయితే వేసి దీనిలో మిక్స్ చేశాను అనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే పులుపు అనేది ముక్కలకి కూడా పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక పొంగు అయితే రానివ్వాలి ఫ్రెండ్స్. ఈ మూత పెట్టి ఒక పొంగు రానిచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకుంటున్నాం కదా సాంబార్ పొడి అనేది ఇప్పుడు బయట అవైలబుల్గా కూడా దొరుకుతుంది. నేనైతే ఇంటి దగ్గర తయారు చేస్తానండి. ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు సాంబార్ పొడి కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకుంటానన్నమాట. ఈ సాంబార్ మనం చేసేటప్పుడే కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి. నేను మధ్య మధ్యలో కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తూ ఉంటాను కదా, సో మంచి స్మెల్ రావడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఒక 2 పొంగులు రానిచ్చి మరగనించుకుంటే ఇదైతే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క సాంబార్ మనం ఎంత బాగా చేసుకున్నా కూడా దానికి తాలింపు అనేది చాలా రుచిని తీసుకొస్తుంది కదా. సో తాలింపు కోసం నేనైతే నూనె వేడి చేసుకొని నేను రెడీగా పెట్టుకున్న తాలింపులు మొత్తం రెడీగా పెట్టుకున్నాను కదా, ఇవి మొత్తం బాగా నూనెలో వేయించేసాను అనమాట. తాలింపుకి వచ్చేసి వెల్లుల్లి, జీలకర్ర అనేది చాలా ముఖ్యం కదా ఫ్రెండ్స్, కరివేపాకు కూడా అలాగే. చూడండి, అయితే మొత్తం అన్నీ తీసుకొని బాగా చక్కగా తాలింపు అయితే వేసుకున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, తాలింపు వేసినప్పుడు ఈ తాలింపుని మనం చారులో పోస్తాం కదా, అప్పుడు వెంటనే మూత పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ దాకా. ఆ మూత అయితే ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే ఆ ఫ్లేవర్ బయటికి పోకుండా సాంబార్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.